చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొత్తపేట మదనపల్లి రోడ్డు ఐడిబిఐ బ్యాంకు పక్కన కాపురం ఉంటున్న రెడ్డప్ప సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో పాత కక్షలు మనసులో పెట్టుకుని వీరింటి పక్కన ఉన్నటువంటి శంకరం, రవి, చంద్ర, కన్నయ్య, పవన్ మరియు వీరి అనుచరులు వీరికి సంబంధించినటువంటి 10 కుటుంబాలు ఆడామగ తేడా లేకుండా 30 మంది సభ్యులు భానుప్రకాష్, శ్రీనివాసులు, శివ మరియు వారి తల్లిదండ్రులను కులం పేరుతో అసభ్య పదజాలంతో వాడి ఘోరంగా అవమానించి భౌతికంగా దాడి చేశారని, ఈ దాడిలో భానుప్రకాష్ కు తల పగిలి సుమారు 8 నుంచి 10 కుట్లు పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముని మీద ఏమంటే అవి చెప్పి గొడవ అయింది. శుక్రవారం జరిగింది గొడవ. శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అరుచుకొని గమ్మున ఉండిపోయినారు. మళ్ళీ టూ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు నా తమ్ముడు అంగిడికి, నా కొడుకుని ఎత్తుకొని అంగిడికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఆ మనిషి శంకర్ అనే మనిషి మమ్మల్ని ఏరా మాల్ నా కొడక అని దానికి మా తమ్ముడు వచ్చి మా కొడుకుని మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అని, క్యాస్ట్ గురించి అడిగినావా అనేసి అడిగితే వాళ్ళు వచ్చి అడిగిన దానికి మళ్ళీ కొమ్మున ఉండిపోయి మళ్ళీ ఒక 10 గంటలకి ఆ మధ్య వాళ్ళ ఇంట్లో 30 మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేసినారు. నా మీద, నా చిన్న తమ్ముడి మీద, నా నడుపు తమ్ముడి మీద వచ్చి 30 మంది వచ్చి దాడి చేసినారు. రాళ్ళు, కట్లు, ఐరన్ రాడ్డు అన్నీ ఎత్తుకువచ్చి రక్తాలు వచ్చే మరి కొట్టినారు. అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరానిది జరిగింటే మా పరిస్థితి ఏంటి? మాల నా కొడుకులు అంటే అంత చీపా, అంత ఇదా, అట్లా అంత ఇదిగా బతుకుతా అన్నామా? మాలోడంటే అంత చీపా? దీనికి మాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నాము. మేము ఉండేది ఐడిబి బ్యాంక్ పక్కలో. నేను నా కొడుకు ఇంటికి అడుగుతున్నాను. మళ్ళీ సీట్లు వచ్చి చేసినారు. మళ్ళీ నా మనం ఎత్తుకొని బేకరీకి పోయినాడు. బేకరీకి పోయేస్తానే రోడ్లో కూర్చొని మాల్ నా కొడుకు ఇట్లా నన్ను అడిగేకుందరికి పిల్లలు నా దగ్గర గడినిచ్చేసి ఒకే పరుగుతో పోయినాడు. నేను పోయి ఈడ్చుకొని వచ్చేకుండా నా ఎనికి వచ్చి 30 మంది వచ్చి మమ్మల్ని కొట్టినారు. రాడ్లతో కొట్టినారు, కత్తులతో కొట్టినారు, గుండాలతో కొట్టినారు, రాళ్ళతో ఇసురు వేసినారు సార్. కొట్టినారు సార్. నా కొడుకుని చంపేదానికి కూడా వెనుకారు. నాకెవరు దిక్కులేదు అనేసి నేను రోడ్డు నుంచి పరిగెత్తి వచ్చినాను. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు వచ్చినాను. ఇక్కడ అర్థం చేసినారు. ఆ పిల్లలకు మన బతికి చేయలేదు. చిత్త కల్పించేయండి సార్. నా పేరు భానుప్రసాద్. మాది ఐడిబిఐ బ్యాంక్ పక్కలో ఉండేది. మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి. ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆధార్లోనే పోతానేది. ఆ దారిలో పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది. ఇప్పటికి 3 సార్లు జరిగింది. మొన్న రీసెంట్గా శుక్రవారం గొడవ జరిగింది. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఆదివారం నైట్ వచ్చి పిల్లోడిని ఎత్తుకొని ఇట్లా వస్తామంటే ఇట్లా గొడవ అయింది. మళ్ళీ కొట్టినారు. దెబ్బలంతా ఇట్లా